హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు సూత్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహపత్రి సారికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహోత్తర్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమగురువులకి, పరమగురు మండలందరికీ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. యాస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి మరి మేడంకి సాధారణంగా వెల్కమ్ చేసేసుకుందాం. శాంతా మేడంకి. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం, ఓవర్ టు యూ మేడం. శాంతా మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మీకే నమస్కారాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు, ఆత్మ ప్రణామాలు అన్నీ చెప్పుకుంటాను మేడం. నాకు ఎంతగానో మీరు సహకరిస్తున్నారు మేడం, నాకు అవకాశాలు ఇస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. సేమ్ టు యూ మేడం. థ్యాంక్ యూ. బ్రహ్మర్షి పితామహ పత్రిసరి గారికి, స్వర్ణమాల అమ్మగారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలండి. విశ్వంలోని గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అలాగే రామ్తా మాస్టర్కి ఎంతగానో అవకాశం ఇచ్చిన ఆయన ప్రతి క్షణము నాకు జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని ఇస్తున్నారు. నేను ఈ అవకాశాన్ని ఎప్పుడు గుర్తు ఉంచుకుంటాను. థ్యాంక్ యూ మేడం. అలాగే నా తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు ఎంతగానో సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఈరోజు గ్రహాంతర వాసులు గురించి పుస్తకం చదువుకుంటున్నామండి. 2వ భాగం. గ్రహాంతర జీవులు ఉన్నాయని తేల్చిన 1997 ఓజార్క్ యుఎఫ్ఓ సమావేశం అంట మేడం. ఇది ఈరోజు చాప్టర్, ఇది ఈ నుంచి స్టార్ట్ అవుతుంది. గ్రహాంతర జీవులు ఎక్స్ట్రా టెరిటరియల్స్ అంటే నిజంగా ఉన్నాయని నిరూపించి నమోదు చేయబడ్డ సాక్ష్యాలు ఉన్నాయి. చాలా మంది చాలా ప్రదేశాల్లో గ్రహాంతర జీవుల్ని చూడటం జరిగింది. ఈ గ్రహాంతర మానవుల్లో 3 రకాలు ఉన్నాయి. అవి: ఒక దుష్టులు, 2 చిన్న పరిమాణంలోని బూడిద రంగు వాళ్ళు, 3 తరచుగా భూమిపై కనిపించే గ్రహాంతర మానవులు. ఈ 3 రకాల్లో చిన్న పరిమాణంలోని గ్రహాంతర జీవులు చాలా అరుదుగా భూమిపైకి వస్తారు. దుష్టులైన వర్గానికి చెందిన గ్రహాంతర జీవులు మానవుల్ని అపహరించి వారి శరీరాలపై ప్రయోగాలు చేస్తుంటారు. ఇక తరచుగా కనపడే 3వ వర్గానికి మంచివారుగా చెప్పవచ్చు. అప్పుడప్పుడు భూమిపైకి వచ్చి ఇక్కడి మొక్కలు, జీవజాలంపై పరిశోధనలు చేస్తుంటారు. వీరి వల్ల మానవులకి ఎటువంటి ప్రమాదము రాదు. కేవలం దుష్ట వర్గానికి చెందిన గ్రహాంతర జీవులే మానవుల్ని అపహరిస్తుంటారు. గ్రహాంతర జీవుల రాక దాదాపు ఆధునిక మానవ చరిత్ర ప్రారంభమైన నాటి నుండి జరుగుతున్నది. ప్రతి సంవత్సరం జరిగే ఈ యుఎఫ్ఓల సమావేశంలో గ్రహాంతర జీవులు భూమిపైకి వస్తున్న కారణాలను, ఫలితాలను విశ్లేషించడం జరుగుతున్నది. ఈ సమావేశం వెలిబుచ్చిన అభిప్రాయం ప్రకారం అనంత విశ్వంలో అనేక గ్రహాలు ఉన్నాయి. వాటిలో సాంకేతికంగా బాగా వృద్ధి చెందిన మానవులు ఉన్నారు. అయితే ఈ గ్రహాంతర జీవులు భూగోళంపై జీవిస్తున్న మానవుల్ని పీడించరాదన్న ఒక నియమం వీరికి ఉన్నట్టుగా తెలుస్తుంది. భూలోక మానవుడి కన్నా ఎన్నో వేల సంవత్సరములకి ముందే అభివృద్ధి చెందిన జీవులు ఈ గ్రహాంతర జీవులు. ఇక బూడిద రంగు వారు భూమిపైకి వస్తున్న కారణం ఏమిటంటే, మానవ సాంకేతిక పరిజ్ఞానం బూడిద రంగు వర్గం వారికి తగిన స్థాయిలో ఎదిగినప్పుడు ఆ జ్ఞానాన్ని తాము ఉపయోగించుకోవటం కోసం అణు రియాక్టర్, జల విద్యుత్ ప్రాజెక్టులని ఈ గ్రహాంతర జీవులు యుఎఫ్ఓలతో వచ్చి, ఈ గ్రహాంతర జీవి ఆయు ప్రమాణం 10,000 మానవ సంవత్సరాలుగా ఉంటుంది. ప్రస్తుతం గ్రే ఏలియన్స్ వల్ల మానవులకి ఎదురవుతున్న ప్రమాదం ఏమిటంటే, 15,000 సంవత్సరాల క్రితము బూడిద రంగు గ్రహాంతర జీవి
ఆయుర్దాయము 1212 నుంచి 12,000 సంవత్సరాలు ఉండేదంట. క్రమంగా వారి సంఖ్య క్షీణించసాగింది. ఆ జాతి మగవారిలో సంతానం కలిగించే శక్తి క్షీణించిపోయింది. ఫలితంగా ఆ జాతి గ్రహాంతర జీవులు భూమిపైకి వచ్చి ఇక్కడి మానవ స్త్రీలను అపహరించి వారి గర్భకోశాల్లో గ్రహాంతర జీవుల వీర్య కణాలు ఎక్కించి మానవ గ్రహాంతర జాతుల మధ్య సంకరం జరిపి తమ జాతిని కాపాడుకోవాలని చూస్తున్నాయి. అమ్మ బాబోయ్, ఇలా కూడా ఉంటారు వీళ్ళు. క్రమంగా మానవుల్ని ఈ భూమిపై లేకుండా చేసి బూడిద రంగు గ్రహాంతర జీవులకి ఈ భూమిని నివాసంగా చేయాలని ప్రయత్నిస్తున్నారంట. అమ్మో, భూమి మీద జీవించే మనసుల్లో అత్యధిక ఐక్యూ గల మనిషి మేధస్సు గ్రహాంతర జీవుల్లో అల్ప మేధస్సు గల వారి కన్నా అల్పంగా ఉంటుంది. అంటే గ్రహాంతర జీవులు మనిషి కన్నా చాలా బుద్ధిజీవులు. భూలోకంలో మనుషులకి ఉండే అతీంద్రియ శక్తుల్ని, అంటే టెలిపతి, ఎక్స్ట్రా శక్తుల్ని గ్రహాంతర జీవులు చాలా కాలం నుండే కలిగి ఉన్నారంట. గ్రహాంతర జీవుల యొక్క ఎలక్ట్రోమాగ్నెట్ క్షేత్రం చాలా బలమైనది. అందువల్లే వారు అతీంద్రియ శక్తులు విస్తారంగా కలిగి ఉన్నారు. శాంతిని రక్షించే గ్రహాంతర జీవులకు భూలోకాన్ని ఆక్రమించాలని చూస్తున్న బూడిద రంగు వర్గము గ్రహాంతర జీవులకి భూమిపైన స్థావరాలు ఉన్నాయి. మనిషి వెళ్ళటానికి వీల్లేని మహాపర్వతాల్లో, బెర్ముడా ట్రయాంగిల్ లాంటి ప్రమాదకర సముద్ర ప్రాంతాల్లో ఈ గ్రహాంతర జీవులు విమాన స్థావరాలు ఉన్నాయి. బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతం గుండా వెళ్లే విమానాలు, ఓడలు, జలాంతర్గాములు అదృశ్యం కావడానికి గ్రహాంతర జీవులే కారణమని కొంతకాలంగా శాస్త్రజ్ఞులు అనుమానిస్తున్నారు. 1947లో న్యూ మెక్సికో ప్రాంతంలో మానవ విరోధులైన గ్రే ఏలియన్స్ కి శాంతి కాముక గ్రహాంతర జీవులకి యుద్ధం జరిగింది. ఆ సమయంలో బూడిద రంగు గ్రహాంతర జీవుల యొక్క యుఎఫ్ఓ ఆ ప్రాంతంలో కూలిపోయింది. దాని శకలాన్ని అమెరికా దేశానికి చెందిన అంతరిక్ష సంస్థ నాసాకి తీసుకెళ్లి పరిశోధించడం జరిగింది. అయినా సరే నాసా గ్రహాంతర జీవులు ఉన్నాయన్న వార్తల్ని ఖండిస్తూనే వస్తున్నది. ప్రజల్లో భయాందోళనలు కలుగుతాయన్న భయంతోనే అమెరికా ప్రభుత్వము గ్రహాంతర జీవులు నిజం కాదని ప్రచారం చేస్తున్నది. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ దేశపు ఆకాశంలో ఎగురుచున్న 2 ఎగిరే పళ్ళాల్ని నాజీ సైన్యాలు కూల్చివేశాయి. యుద్ధం ముగిసిన తర్వాత ఈ యుఎఫ్ఓ శకలాన్ని అమెరికా, ఫ్రాన్స్ దేశాలు తీసుకుని వాటిపై తీవ్ర పరిశోధనలు చేశాయి. అడాల్ఫ్ హిట్లరు బూడిద రంగు గ్రహాంతర జీవుల నుండి ఆధునిక యుద్ధ పరిజ్ఞానాన్ని సంపాదించాడు అనటానికి ఆస్కారం ఉంది. హిట్లర్ చాలా తక్కువ కాలంలోనే అపారమైన ఆయుధ సామగ్రిని గ్రహాంతర జీవుల సాయం ద్వారానే చేయగలిగాడని కొందరు భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో జర్మనీ దేశంలోని ఒక బాలుడు తాను కుజగ్రహం నుండి వచ్చి ఇక్కడి మనుషులకి జన్మించానని, 2012లో ఒక పెద్ద గ్రహ శకలం భూమిపై పడి మహాప్రళయం వచ్చి అనేక పాశ్చాత్య దేశాలు నీటిలో సమాధి అవుతాయని చెప్పాడు. ప్రస్తుతం ఆ బాలుణ్ణి నాసా ప్రధాన కార్యాలయంలోని ప్రయోగశాలలో ఉంచి పరిశోధనలు చేస్తున్నారు. ఏనాటికైనా భూమిపై ఉన్న మానవుల్ని పూర్తిగా తుడిచివేసి భూగోళాన్ని గ్రహాంతర జీవుల నివాసంగా మార్చాలని గ్రహాంతర జీవులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పిరమిడ్లు నిర్మించింది గ్రహాంతర జీవుల. ఈజిప్ట్ దేశంలో ఉన్న పిరమిడ్లను ఆ దేశ రాజులైన ఫారోల మృతదేహాల్ని ఉంచటానికి కట్టబడ్డాయని చరిత్రకారులు భావిస్తున్నారు. మీరు అలాగే అనుకుంటే అది తప్పే. పిరమిడ్లను నిర్మించింది గ్రహాంతర జీవులు, పిరమిడ్లని గ్రహాంతర జీవులే నిర్మించారు అనటానికి కొన్ని తిరుగులేని సాక్ష్యాలు ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాం. గాజాలో ఉన్న గ్రేట్ పిరమిడ్, దాని ప్రక్కనున్న స్పింకిల్స్ మధ్య
భాగంలో సమ్మర్ సోలాస్టిక్ అంటే తక్కువ నిడివి గల రోజు సాయంత్రం సూర్యుడు అస్తమిస్తాడు. అంటే సరిగ్గా 2 పిరమిడ్ల మధ్య కేంద్రంలో సూర్యుడు మించడం జరుగుతుందంట అక్కడ గాజాలో ఉన్న దాంట్లో. సంవత్సరానికి 365.25 రోజులు ఉంటాయని ఆ పిరమిడ్లు నిర్మించిన వేళ సంవత్సరముల తర్వాతే మానవులకి తెలిసింది. 1000 సంవత్సరాల తర్వాతే మానవులకి తెలిసిందంట. అలాంటప్పుడు ఈజిప్ట్ ప్రజలకు సంవత్సరముల యొక్క పరిమితి ఎన్ని రోజులని ఎలా తెలిసింది? అంతటి జ్ఞానము 5000 సంవత్సరాల క్రితమే వారికి ఎలా కలిగింది? ఏనాడో సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపాదించిన గ్రహాంతర జీవుల్లో ఆ పిరమిడ్లను నిర్మించుకుంటారు. ఈజిప్ట్ ప్రజలు పూర్వకాలంలో తాము చేసిన యుద్ధాల గురించి, నిర్మాణాల గురించి వ్రాసి ఉంటే అలవాటుని కలుగున్నారు, వ్రాసి ఉంచే అలవాటుని. మరి నిజంగా పిరమిడ్లను వారే నిర్మించి ఉంటే అనే విషయాన్ని ఎందువల్ల వ్రాయలేదు? పిరమిడ్ల నిర్మాణము జరిగిన కాలంలో చక్రం లేదు, అంటే రవాణాకు ఆధారమైన చక్రాన్ని అప్పటికి కనిపెట్టలేదు. మరి టన్నుల బరువైన రాళ్ళని కొండల దగ్గర నుంచి పిరమిడ్లు నిర్మిస్తున్న ప్రాంతానికి ఎలా తరలించారు? పిరమిడ్లు 31 డిగ్రీల నార్త్ బై 31 డిగ్రీల సౌత్ లాటిట్యూడ్ పై ఉంది. మొత్తం భూగోళంపై కేవలం భూమి ఉన్న ప్రాంతానికి సరిగ్గా మధ్యలో రేఖను గీస్తే ఆ రేఖపై పిరమిడ్లు ఉన్నట్లుగా తెలుస్తుంది. కొందరు ఇంజనీర్లు ఈజిప్టులో ఉన్న ఒక పిరమిడ్ ప్రక్కన మరొక పిరమిడ్ ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించాలని ప్రయత్నించారు. 100 రోజుల్లో నిర్మాణం జరిగింది. తీరా చూస్తే నిజమైన పిరమిడ్ లో కేవలం 1/40 వంతు 1/4 అన్నట్లుగా వంతు పిరమిడ్ ని మాత్రమే ఆ ఇంజనీర్లు నిర్మించగలిగారు. పిరమిడ్ ఎత్తు 481 అడుగు. సూర్యుడికి భూమికి మధ్య గల దూరం 480.6 బిలియన్ల అడుగులు. ఇంతటి దూరాన్ని ఎలా నిర్ణయించారు? ఫారో రాజు టుట్సు యొక్క సమాధులున్న పిరమిడ్ లో ఒక రకమైన ఫంగస్ ఉంది. ఆ ఫంగస్ ను నేటి వరకు భూమిపైన ఏ ప్రాంతంలోనూ కనిపించలేదు. మరి ఆ ఫంగస్ ను పిరమిడ్ లో ఎవరుంచారు? మానవుల, గ్రహాంతర జీవుల? ఒక పిరమిడ్ యొక్క చుట్టుకొలతను దాని ఎత్తుకు 2 రెట్లున్న సంఖ్యతో భాగిస్తే వచ్చే సంఖ్యపై విలువ 3.14,159.15 అంకెల దాకా లెక్కించవచ్చు. క్రీస్తు శకము 6వ శతాబ్దం వరకు పై విలువను పాయింట్ తర్వాత 4 అంకెల వరకే లెక్కించగలిగారు. మరి 5000 సంవత్సరాల క్రితమే పై విలువను ఈజిప్టియన్స్ ఎలా లెక్కించారు? ఇది గ్రహాంతర జీవుల జ్ఞానం కదూ. పిరమిడ్ యొక్క శిఖర భాగము 757 అడుగుల ఎత్తున్న వాటి ప్రారంభ భాగము ఖచ్చితమైన చతురస్రంగా ఉన్నాయి. బేస్ భాగంలో ప్రతి కోణము సరిగ్గా 90 డిగ్రీలు ఉంది. ఇది ఎలా సాధ్యమైంది? గీజా పిరమిడ్ కి ప్రక్కగా నిర్మించబడ్డ స్పింక్స్ విగ్రహం సంగతి చూద్దాం. ఇది సింహం శరీరం, మానవ శిరస్సు గల ఒక పెద్ద విగ్రహం. జాగ్రత్తగా పరిశీలిస్తే శిరస్సు శరీరంపై కూర్చున్నట్టుగా ఉన్నదే కాని సరిగ్గా అమరలేదు. అదే విధంగా సింహ శరీరం తల అమర్చడానికి వీలుగా నిర్మించబడి ఉంది. సింహం శరీరానికి పైన అమర్చిన మానవ శిరస్సుకి పరిమాణంలో సమానత లేదు. ఈ స్పింక్స్ క్రీస్తుపూర్వం 10,500లో నిర్మించబడింది. నిర్మించినప్పుడు స్పింక్స్ విగ్రహానికి సింహం తల ఉంది. స్పింక్స్ శరీరంపై నీరు పారుట వలన ఏర్పడిన అరుగుదల గీతలున్నాయి.
క్రీస్తు పూర్వము 10,000 నుండి స్ఫింక్స్ విగ్రహానికి దగ్గరలో ఎలాంటి నీటి ప్రవాహము లేదు. పైగా క్రీస్తు పూర్వము 10,500 నాడు సింహరాశి అంటే నక్షత్రాల సముదాయము సరిగ్గా సూర్యుడికి వెనుకగా ఉదయిస్తూ ఉండేది. అంటే సింహరాశికి గుర్తుగా స్ఫింక్స్ యొక్క నిజమైన తల సింహమని, తర్వాత 500 సంవత్సరాలకు దానికి సింహం తల తీసేసి మానవ శిరస్సు అమర్చారని తెలుస్తున్నది. ఈ పిరమిడ్లు గ్రహాంతర వాసులే నిర్మించారు అనడానికి గల ఇంకొక కారణం గీజా ప్రాంతంలో ఉన్న 3 పిరమిడ్లు అంతరిక్షంలో ఉన్న 3 నక్షత్రాలు గల ఓరియన్ నక్షత్ర మండలం ఉన్న విధంగా ఏర్పాటు చేయబడి ఉన్నాయి. అందరూ భావిస్తున్నట్లుగా ఆ పిరమిడ్లు క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాలలో నిర్మించబడలేదు. ఏమంటే క్రీస్తు పూర్వం 3000 సంవత్సరముల ప్రాంతంలో ఓరియన్ నక్షత్ర మండలంలోని 3 నక్షత్రాలు పిరమిడ్లు ఉన్న కోణంలో లేవు. కేవలం క్రీస్తు పూర్వం 10,500 ప్రాంతంలో మాత్రమే ఓరియన్ లోని 3 నక్షత్రాలు గీజాలోని పిరమిడ్లు ఒకే కోణంలో వరుసగా ఉన్నాయి. మరి క్రీస్తు పూర్వము 10,500 నాటికి ఈజిప్టులోనే కాదు ప్రపంచంలో ఎక్కడా నక్షత్రాల గురించి తెలిసిన నాగరికతలు లేరన్నది నిజం. అసలు జరిగిన విషయం ఏమిటి? గీజాలోని పిరమిడ్లు స్ఫింక్స్ విగ్రహాన్ని క్రీస్తు పూర్వం 10,500లో భూమిపైకి వచ్చిన గ్రహాంతర జీవులు నిర్మించారు. వారికి గల ఖగోళ విజ్ఞానం అపారం కనుకనే పిరమిడ్లని ఓరియన్ నక్షత్ర మండలం ఆకారంలో అమర్చారు. స్ఫింక్స్ విగ్రహానికి సింహరాశికి గుర్తుగా అమర్చారు. కానీ కొన్ని వేల సంవత్సరాల తర్వాత అంటే క్రీస్తు పూర్వము 3000లో రామ్సేస్ అనే దురహంకార ఈజిప్ట్ పాలకుడు తన రాజ్యంలో సింహం ఉండటాన్ని ఇష్టపడక స్ఫింక్స్ విగ్రహానికి ఉన్న సింహం తలని తొలగించి తన ముఖం పోలికలున్న తలని సింహం విగ్రహానికి అతికింపజేశాడు. కానీ ఆ ఫారో రాజు నియమించిన నిర్మాణ కార్మికులు అంత నైపుణ్యం గలవారు కాకపోవటం వల్ల సింహం శరీరానికి తగిన అనుపాతంలో లేని మానవ శిరస్సును అమర్చారు. అందువల్ల స్ఫింక్స్ విగ్రహము శరీరం కన్నా తల చిన్నదిగా అయి అసహజంగా మారింది. గ్రహాంతర వాసులని రాకని సూచించే చిహ్నాలున్నాయా అంటే సైంటిస్టులు కొందరు గ్రహాంతర జీవులు యూఎఫ్ఓలు లాంటి అంశాలను ట్రాష్ అని కొట్టిపారేస్తారు. టెక్టోనిక్ అనే రాయితో తయారైన భూములపై యూఎఫ్ఓలు కనిపించాయని కొందరు చెప్పిన మాటలకి శాస్త్రవేత్తలు ఇలా అర్థం చెప్పారు. టెక్టోనిక్ ప్లేట్స్ తో తయారైన భూమి అడుగు భాగంలో ఒత్తిడి అధికమై అక్కడున్న రాళ్ళు దగ్గరగా ఒత్తుకుపోయి అయస్కాంత క్షేత్రాలు ఏర్పడతాయి. ఈ పరిస్థితిని శాస్త్రజ్ఞులు పిజా ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటున్నారు. ఈ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ క్షేత్రాలు యూఎఫ్ఓ లాగా కనిపిస్తాయని చెప్పబడ్డ కేసులో 40% టెక్టానిక్ పలకల ప్రాంతంలో జరిగినట్టుగా చెబుతున్నారని ఇదొక రకమైన దృష్టి భ్రమ అని చెబుతున్నారు. అయితే శాస్త్రజ్ఞుల వాదాన్ని ఖండిస్తూ కొన్ని సంఘటనలు యూఎఫ్ఓలు నిజమేనని నిరూపిస్తున్నాయి. మరి ఆ ఆధారాలు ఏమిటో పరిశీలిద్దామా? పాశ్చాత్య దేశాల్లో ఉన్న పంట పొలాల్లో అంటే బార్లీ, జొన్న, గోధుమ పంటలు వేసిన ప్రాంతాల్లో యూఎఫ్ఓల ముద్రలు కనిపించాయి. అంటే ఆ పంటలున్న చేలల్లో గ్రహాంతర జీవుల అంతరిక్ష వాహనాలు ల్యాండ్ అయినాయని భావించాలి. యూఎఫ్ఓలు ఈ పంట భూముల్లో వేసిన ముద్రల్ని క్రాప్ సర్కిల్స్ అంటున్నారు. ఒక ప్రాంతంలోనే కాదు అనేక ప్రాంతాల్లో క్రాప్ సర్కిల్స్ కనిపించాయి. ఈనాటికి వీటి వెనుక దాగి ఉన్న చిదంబర రహస్యం ఏమిటో శాస్త్రవేత్త కూడా బయట పెట్టలేకపోయాడు. అంతుబట్టని అంతరిక్ష వాహనాల మాదిరిగా
ఈ క్రాప్ సర్కిల్స్ గురించి కూడా తీవ్ర పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రపంచంలోని అనేక దేశాల పంట పొలాల్లో ఈ క్రాప్ సర్కిల్స్ దర్శనమిచ్చిన ప్రధానంగా ఇంగ్లాండ్ లోనే ఇవి అధికంగా కనిపించాయి. ఆండ్రోమెడా అనే గెలాక్టీలో నివసించే కొందరు మానవులు యూఎఫ్ఓలతో భూమిపైకి వచ్చి పంట పొలాల్లో తమ వాహనాలను దింపినప్పుడు ఈ సర్కిల్స్ ఏర్పడి ఉంటాయని, ఈ గుర్తుల్ని మానవులు ఏర్పాటు చేసినవి కాదని కొందరు భావిస్తూ ఉన్నారు. దాదాపు 70 అడుగుల వ్యాసం గల ఈ సర్కిల్స్ కెనడా, బ్రిటన్లలో కనిపించాయి. శాస్త్రజ్ఞులు వీటి గురించి విని ఆయా ప్రాంతాలకు వెళ్లి అవి ఏర్పడ్డ ప్రాంతాల్లో మానవ మాతృడు సంచరించిన దాఖలాలు లేవని తేల్చుకున్నారు. పోనీ ఏవైనా భారీ యంత్రాలు ఉపయోగించి ఈ సర్కిల్స్ ఏర్పరిచారనుకున్నా అలాంటి యంత్రాలు పంట పొలాల్లో సంచరించిన ఆధారాలు కూడా లేవు. ఖచ్చితమైన ఆకారాలు ఉత్తరం దిక్కులను ఖచ్చితంగా చూపే క్రాప్ సర్కిల్స్ నిర్మాణం చూస్తే వాటిని అంతరిక్ష వాసులు నిర్మించి ఉండాలని నమ్మి తీరుతారు. ఎడ్రియన్ అనే యుఎఫ్ఓల పరిశోధకుడు ఇలా అన్నాడు: ఆండ్రోమెడా గెలాక్సీలో ఉన్న మానవులు చాలా అందంగా ఉంటారని, సన్నగా, పొడవుగా, బరువు తక్కువగా ఉంటారని, వాళ్ళు తమ అంతరిక్ష వాహనాల్లో వచ్చి జనసంచారులు అసలు ఉండని పంట పొలాల్లో దిగుతారని, అలా వారి వాహనాలు భూమిపై ల్యాండ్ అయినప్పుడు వాటి ముద్రలు భూమిపై పడతాయని, అవే క్రాప్ సర్కిల్స్ అని భావించాలి. గుర్తించడానికి వీలు కాని సైన్స్కి అందని అంశంగా ఈ యుఎఫ్ఓలు రూపొందాయి. అనేక రకాల ఆకారాల్లో అంతరిక్ష వాహనాలు ఆకాశంలో కనబడ్డ అవన్నీ వార్తలు వస్తూనే ఉన్నాయి. యుఎఫ్ఓల ఉనికి తేలితే గాని ఈ క్రాప్ సర్కిల్స్ రహస్యం బయటపడదు. గ్రహాంతర జీవులు కాంతి పరికరాలు. గ్రహాంతర జీవులు చేతిలో ఒక రకమైన గొట్టం లాంటి పరికరాన్ని కలిగి ఉంటారు. ఆ పరికరం 6 అంగుళాల పొడవు, 1.5 అంగుళాల వ్యాసం కలిగి ఉంటుంది. చూడటానికి ఆ పరికరం ఒక ఫ్లాష్ లైట్ లాగా కనిపిస్తుంది. అత్యంత నైపుణ్యంతో తయారు చేయబడింది. ఆ లైట్ డివైస్ అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ఆ పరికరంలో నుండి వచ్చే లైట్ కిరణాలతో శత్రువుల్ని నాశనం చేయటం కూడా వీలవుతుంది. ప్రధానంగా ఈ పరికరం నుండి వచ్చే పాలిపోయిన పసుపు రంగు కిరణాలు ప్రయోగించి మానవుల్ని అచేతనులుగా చేసి తమ అధీనంలోకి తెచ్చుకుంటారు. గ్రహాంతర జీవులు కాళ్ళు చేతులపై ఈ కిరణాలు ప్రసరించినప్పుడు మనిషి తాత్కాలికంగా చచ్చుబడిపోతాడంట. ఇదే పరికరం నుండి నీలి రంగులో ఉండే ఎలక్ట్రిక్ కిరణాలు కూడా వచ్చి ఇది ఇంకా మేడం, అదేదో ఒక బుక్ మేడం, ఇంతకుముందు మన జూమ్లోనే జరిగింది. ఆ బుక్ పేరు ఏదో మర్చిపోయాను కానీ ఆ బుక్లో కూడా అంతే. ఒక అతను గురువు దగ్గరికి అని చెప్పేసి వెళ్తే ఆ గురువు శిష్యుడిగా వెళ్తాడు. ఇతను కళ్ళు కూడా ఉండవు మేడం, కళ్ళు కూడా కనపడవు పాపం. కళ్ళు కూడా పీకేస్తారు. పీకేసి వాళ్ళు ఏమేం చేయాలో ప్రయోగాలన్నీ చేస్తారనమాట అతని పైన. అతను అంటాడు ఎందుకు ఇట్లా చేస్తున్నారు నన్నంటే, మేము చెప్పింది నువ్వు లేకపోతే మేము అందుకే ఇలా చేశాము, నేనేం పాపం చేశానంటే, అయితే నీ మంచి కోసమే, మేము చెడు కోసం అయితే చేయలేదు, మంచి కోసమే చేస్తున్నాము కాబట్టి మంచిగా మేము అట్లా చెప్తే ఇనువు కాబట్టి నీకు అన్నీ మరి బంధించేసి చేస్తున్నాము అంటారు మేడం. నిజమే, ఉన్నాయి మేడం, ఇవన్నీ లేకుండా ఏం లేవు. అదే మేడం, ఇవన్నీ ఉన్నాయంటే ఇవన్నీ వచ్చాయంటే ఉంటుంటాయి కదా మేడం, వస్తాయి. గ్రహాంతరవాసులు కూడా చాలా నిపుణులే ఉన్నారు చెప్పండి. ఇదే పరికరం నుండి నీలి రంగులో ఉండే ఎలక్ట్రిక్ కిరణాలు కూడా వచ్చి ఆయుధం లాగా పనిచేసి శత్రువుల్ని అంతం చేస్తాయంట. చేతిలో పట్టుకోగలిగే లైట్ డివైజులు, తమ వాహనాలతో యుఎఫ్ఓలపై బిగించే పరికరాలు గ్రహాంతర జీవులకి అనేక రకాలుగా ఉపయోగిస్తూ ఉంటారంట. ఇక్కడ చివర్లో కొంచెము
వర్డ్స్ పోయినాయి మేడం, నేను లేవు అక్కడ. ఇంకా మనం ఏం చేయలేము. దానివల్ల మీరు ఏం చేయలేకుండా అదే పరిస్థితి. మనం ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం గ్రహాంతర జీవులు ప్రయోగించే యుఎఫ్ఓలు భూమిపైకి అంటే జనసంచారం ఉన్న ప్రదేశాల్లోకి వచ్చినప్పుడు ఆ యుఎఫ్ఓలు ల్యాండ్ అయిన ప్రదేశం అంతటా ఒక విధమైన ఆకుపచ్చ రంగులో ఉండే పొగ మంచు ఏర్పడుతూ ఉంటుంది. అందువల్ల భూమిపైన ల్యాండ్ అయిన యుఎఫ్ఓలు గాని వాటి నుండి దిగి అక్కడ సంచరిస్తున్న గ్రహాంతర జీవులు గాని ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకి స్పష్టంగా కనపడవంట. సాధారణంగా గ్రహాంతర జీవులు మానవులున్న ప్రాంతాల్లో సంచరిస్తున్నప్పుడు అక్కడ సంచరించే పెంపుడు కుక్కలు పెద్దగా మొరిగినట్లు తెలుస్తున్నది. అంటే కుక్కలకు కంటిపాప యొక్క ప్రత్యేక నిర్మాణం వల్ల పొగ మంచులో అస్పష్టంగా కనిపించు గ్రహాంతర జీవుల్ని ఆ కుక్కలు కూడా స్పష్టంగా చూడగలిగాయని తెలుస్తున్నది. కుక్కలు అరుస్తాయి కదా, ఎప్పుడు చూసినా మొరుగుతా ఉంటాయి. ఎందుకో ఈ కుక్కలు ఎట్లా మనకు తెలియదు, వాటికి తెలుస్తాయి. అంటే మేడం ఎవరైనా చనిపోయేటప్పుడు కూడా ఒక రకంగా అరుస్తుంటాయి చూడండి, అవి ఏడుస్తున్నట్టుగా. వాటికి ముందే తెలుస్తుంటాయని అంటారు కదా మేడం, నిజమే ఉండొచ్చు కదా ఇది కూడా. మరి కుక్కలకు కనిపిస్తుంది, మనకు కనపడింది ఏందో వాటికి తెలుస్తాయి అన్నాయి కదా. అవును తెలుస్తాయి కాబట్టే కదా చిచి అంటే భయపడి చిచి కుక్కలు ఇట్లా అరవద్దు మొరగొద్దు ఉన్నదే చెప్తాయి. అవును. గ్రహాంతర జీవులు చూసిన కొందరు వాటి ఫోటోలను తీసి ఇతర మానవులకి అందించడం జరుగుచు ఉంది. అక్కడ ఏదో కట్ అయింది మేడం కొంచెం. గ్రహాంతర జీవులు ఎవరు? గత కొద్ది సంవత్సరాలుగా ప్రపంచ ప్రజల్ని ఉత్కంఠతకు గురి చేస్తున్న ఒక రకమైన గ్రహాంతర జీవులు ఇతర గ్రహాల్లో మానవులు లాంటి బుద్ధిజీవులు నివసిస్తున్నారని, వాళ్ళు అప్పుడప్పుడు భూమిపైకి వస్తున్నారని ప్రపంచవ్యాప్తంగా వార్తలు వస్తున్నాయి. అలాగే ఎగిరే పళ్ళాలు అనబడే అంతరిక్ష నౌకల్లో ఈ గ్రహాంతర జీవులు భూమిపైకి వస్తున్నారని తెలుస్తున్నది. ఇది మొన్ననే ఒక వీడియో చూసాను మేడం నేను, ఒక 2-3 నెలల కిందటే. ఒక ఏదో మాల్లోకి వచ్చారంట వాళ్ళు, ఎక్కడో అమెరికాలోనో ఎక్కడో. చాలా మందిని ఫొటోస్ తీసి అవి పెట్టారు. వాళ్ళు కార్ల మీద ఎగురుతున్నారు, వాళ్ళని పట్టుకోవాలని పోలీసులు అందరూ ప్రయత్నం చేశారంట, అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి. మొన్ననే ఒక 2 నెలల కిందటే మేడం. అదే కదా అదే కదా. అవునవును. 2008 డిసెంబర్ మొదటి వారంలో బ్రిటన్ లోని లింకన్ షైర్ ప్రాంతంలో రాత్రి సమయంలో గుర్తు తెలియని వాయు వాహనాలు సంచరించాయని, తర్వాత గాలిమరల ద్వారా విద్యుత్తుని తయారు చేసే టర్బైన్ నాశనమయ్యి 65 అడుగుల ఎత్తున్న టర్బైన్ బ్లేడ్లు ముక్కలుగా విరిగిపోయాయి. గ్రహాంతర జీవులే ఈ పని చేసుంటారని భావించబడుచున్నది. యుఎఫ్ఓలు అనే గ్రహాంతర జీవుల అంతరిక్ష వాహనాలపై బ్రిటిష్ రక్షణ శాఖ నిఘా ఉంచడానికి యుఎఫ్ఓ డిస్క్ విభాగం ఏర్పాటు చేయబడింది. 2009 జనవరిలో నిక్ పోప్ అనే బ్రిటిష్ రక్షణ శాఖ సీనియర్ అధికారి చెప్పిన వివరాల ప్రకారం రాయల్ ఎయిర్ ఫోర్స్ పైలట్లు అనేక పర్యాయాలు ఎగిరే పల్లాలను ఎదుర్కొన్నారని, యుద్ధ విమానాలతో వాటిని వెంటాడడం జరిగింది. అయితే బ్రిటిష్ ప్రభుత్వం ఈ అంశాన్ని చాలా రహస్యంగా ఉంచింది. యుద్ధ విమానాల ద్వారా వెంబడించబడ్డ ఆ యుఎఫ్ఓలు చాలా విచిత్రంగా తప్పుకున్నాయి. బ్రిటిష్ వాయు సైన్య విభాగంలోని అనేక మంది పైలట్లు గుర్తు తెలియని అంతరిక్ష నౌకల్ని అనేక సార్లు ఎదుర్కోవటం జరిగింది. ఈ విషయాన్ని తెలిసిన నిక్ పోప్ బ్రిటిష్ రక్షణ శాఖలో 21 సంవత్సరములు పనిచేశాడు. రాయల్ ఎయిర్ ఫోర్స్ పైలట్స్ తమ విమానాల నుండి యుఎఫ్ఓలపై కాల్పులు జరిపిన ఆ అంతరిక్ష నౌకలకి ఏ నష్టం కలగలేదు. గ్రహాంతర జీవులు నేటి భూగ్రహ వాహనాల కన్నా వాసుల కన్నా ఎంతో అభివృద్ధి చెందిన మేధస్సు కలవారు. గ్రహాంతర జీవులు తరచుగా ఈ భూమి మీదకు వచ్చి చెట్లని, మొక్కల్ని, మానవుల్ని పరిశోధిస్తున్నారు.
గ్రహాంతర జీవులకి మానవ భాష అర్థం కాదు. ప్రత్యేకమైన కోడ్ లాంగ్వేజ్ ని వాళ్ళు వాడుతున్నారు. ఈటీ అంటే ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ అనే గ్రహాంతర జీవులు భూమిపైకి వచ్చి ఇక్కడ జీవుల్ని, చెట్లని, మొక్కల్ని పరిశీలించి తమకి అవసరమైన వాటిని తమ లోకానికి తీసుకెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొన్నిసార్లు మా భూమి మీద ఉండేటి మేము అట్టియం వేరే వాళ్ళకి, మాకే కావాలి. అయినా మనకు తెలుస్తున్నాయా మేడం, వాళ్ళు వచ్చి తీసుకుపోతున్నారు. అదే చెప్పేది, ఏమున్నా మన వాళ్ళకి తెలిస్తే మనం వీళ్ళకే చాలదు, ఇంకొకరికి ఇస్తారా? కొన్నిసార్లు కొందరు గ్రహాంతర జీవులు మానవులకి పట్టుబడటం జరిగింది. అప్పుడు ఆ జీవుల శరీరాలపై పరిశోధనలు జరిపి కొన్ని వాస్తవాలను తెలుసుకోవటం జరిగింది. అమెరికాలో గ్రహాంతర జీవులపై కొన్ని పరిశోధనలు జరిగాయి. సింధు నాగరికతలో గ్రహాంతర వాసులు. ప్రపంచంలోని అతి గొప్ప ప్రాచీన నాగరికతల్లో భారతదేశానికి చెందిన సింధు నాగరికత ముఖ్యమైనది. క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల నుండి క్రీస్తుపూర్వం 2000 వరకు, అంటే సుమారు 1000 సంవత్సరములు విలిసెల్లిన ఈ పట్టణ నాగరికత హరప్పా, మొహంజోదారో అనే 2 పట్టణాలు 3000 సంవత్సరాల క్రితము ఉంది. అంతకు పూర్వకాలంలోనే అద్భుతమైన భవనాలను, రహదారులను, డ్రైనేజీలను ఆనాటి ప్రజలు ఏర్పరచుకున్నారంట. హరప్పా లాంటి నగరం ఉండాలంటే వెనకతట్టు భూభాగం ఉండాలని మాట. అలాంటి నగరం జాడ లేకుండా, వారసులు లేకుండా ఎందుకు అదృశ్యమైంది? గ్రహాంతర వాసులతో జరిగిన భయంకర యుద్ధంలో సింధు నాగరికులు మరణించారా? క్రీస్తుపూర్వం 800 సంవత్సరంలో కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో అత్యున్నత సాంకేతిక విజ్ఞానం వాడబడింది. ఆ కాలంలో మానవులు ఇతర గ్రహాలకి వెళ్ళినట్లు ఆధారాలు ఉన్నాయి. అర్జునుడు దేవలోకం వెళ్లి ఊరోసే అనబడి వేశ్యచే శాపం పొందిన కథ అందరికీ తెలిసిందే. కురుక్షేత్ర యుద్ధం జరిగిన సమయంలో రాత్రిళ్ళు చాలా పెద్ద పరిమాణంలో రంగుల కాంతులు కనిపించాయని మహాభారతంలో వ్రాయబడింది. వెలుగులు గ్రహాంతర జీవితులు అంతరిక్ష విమానాలై ఉండొచ్చా? ఆ వెలుగులు సింధు నాగరికత కొనసాగుతున్న కాలంలోనే ప్రపంచంలోని అనేక దేశాల బ్రహ్మాండమైన కట్టడాలు నిర్మించబడ్డాయి. వీటిలో గ్రహాంతర వాసుల సాయం ఉండొచ్చు. కొందరు పురావస్తు శాస్త్రజ్ఞులు అభిప్రాయపడుతున్నారు. ఈజిప్టులోని పిరమిడ్లు, ఆంధ్రప్రదేశంలోని ద్రాక్షారామ భీమేశ్వరుని ఆలయము, ఇంకా ఢిల్లీలోని తుప్పుపట్టని ఉక్కు స్తంభాల లాంటి నిర్మాణాలు సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధిస్తే గాని సాధ్యం కావు. అన్ని వేల సంవత్సరాల క్రితమే ఆ నిర్మాణాలు ఎలా సాధ్యమైనాయి? అవి దేవతలచే నిర్మించబడ్డాయని భారతీయ గ్రంథాల్లో పేర్కొనబడింది. ఈ పుస్తకాల్లో దేవతలని పిలువబడ్డవారు ఆ గ్రహాంతర జీవులేనా? రామాయణంలో పేర్కొనబడ్డ పుష్పక విమానం అపూర్వమైనది. అందులో ఎంతమంది ఎక్కినా ఒక్కరు ఏంటో ఇది కట్ అయిపోయింది మేడం. ఎంతమంది ఎక్కినా కూడా ఇంకా స్థలం మిగిలే ఉంటుందంట. అంటే ఆ విమానము సంకోచ వ్యాకోచ శక్తిని కలిగి ఉండాలి. అలాంటి విమానాలను మానవులు తయారు చేయలేకపోతున్నారు. మరి అలాంటి అద్భుతమైన విమానము గ్రహాంతర వాసులు నిర్మించి ఉండొచ్చా? అన్ని డౌట్లే మనకి. మన వాళ్ళకి మన ధ్యానం చేసే వాళ్ళకి కావాలా? ఎక్కడికి పోవాలని ఇక్కడ ఒక 1000 మంది, అక్కడ ఒక 10,000 మంది వేసుకొని పోవచ్చు దండిగా. అన్ని మనకు డౌట్లే ఉన్నాయి కదా మేడం. అసలు ఉన్నాయంట. ఎక్కడ అందరిని ఎక్కించుకుని అందరు ధ్యానానికి వెళ్ళేదానికి బాగుంటుంది, పెరుగుతా తగ్గుతా ఉంటే. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధానికి ప్రాధాన్యత ఇంత అంతా కాదు.
యుద్ధంలో ఎందరో మహావీరులు ప్రాణాలు వదిలారు. అలాంటి వారిలో అర్జునుడు కుమారుడైన అభిమన్యుడి ముఖ్యుడు. ఇతడు చంద్రలోకానికి చెందినవాడని, మానవుడిగా అర్జునుడికి జన్మించాడని పండితులు చెబుతారు. అయితే ఈ అభిమన్యుడు మహాసంగ్రామంలో వీరమరణం పొందాడు. కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేని అర్జునుడు దుఃఖంతో కుమిలి పోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడి ఆత్మను తీసుకొని చంద్రలోకానికి వెళ్ళాడు. ఆ లోకంలో సౌందర్యవంతుడైన అప్సరసల మధ్య వినోదిస్తున్న అభిమన్యుడు కనిపిస్తాడు. కుమారుణ్ణి చూసి అర్జునుడు ఆనందించి తనతో పాటు తిరిగి భూమి మీదకు రమ్మంటాడు. అప్పుడు అభిమన్యుడు అర్జునుడితో, ఓయి అర్జున, ఎవరు తండ్రి, ఎవరు కుమారుడు? ఇదంతా మిథ్య. నేను చంద్రగ్రహ వాసిని, నీవు భూలోకంలో నివసించే నరుడవు. నీకు నాకు ఏమిటి పోలిక అని అంటాడు. అప్పుడు అర్జునుడు పుత్రశోకాన్ని వదిలి నిశ్చింతగా ఉంటాడు. అంటే ఆనాడు చంద్రగ్రహంలో నివసించే వారు ఉన్నవారేను కదా. అయితే ప్రస్తుతం చంద్రగ్రహంపై ఎలాంటి జీవి లేదని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితము చంద్రగ్రహంపై ఉన్న గ్రహాంతర జీవులు వేరే గ్రహాలకు వలస వెళ్ళంటారా? ఈ రహస్యం తెలియాలంటే ఇంకా చాలా సంవత్సరములు పట్టొచ్చు. ఇంగ్లీష్ లో ఒక సామెత ఉందంట. అదేమంటే, మెన్ ఫ్రమ్ మార్స్ అండ్ ఉమెన్ ఫ్రమ్ పీనస్. ఏంటి మేడం, వాళ్ళు లేకుండా వీళ్ళు, వీళ్ళు లేకుండా వాళ్ళు. దీని అర్థం పురుషులు కుజగ్రహం నుండి వచ్చారని, స్త్రీలు శుక్రగ్రహం నుండి వచ్చారని ఎంతో కాలం నుండి ఉన్న ఈ నానుడికి ప్రేరణగా ఈ సామెత చెప్పిన వారికి కనిపించిన గ్రహాంతర వాసులే కావచ్చా? భూమి మీద తప్ప ఇతరత్ర గ్రహాలపై మానవులు జీవించడానికి అవకాశం లేదని కొందరు భావిస్తున్నారు. కానీ ఏ గ్రహంపై నివసించే జీవులు అక్కడుండే వాతావరణాన్ని తట్టుకునే శక్తి కలిగి ఉంటారు. కావున ఇతర గ్రహాల్లో ఉండే విపరీత వాతావరణాన్ని తట్టుకునే జీవులుండే అవకాశం ఉంది. గ్రహాంతర జీవులు కాలాన్ని వెనక్కి త్రిప్పగలరా? మేడం గ్రహాంతర గుర్తుపెట్టుకోండి. మనము ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళాలన్నారు కదా, టైం అయింది. మళ్ళీ రేపు. ఓకే మేడం, మీరే గుర్తు చేస్తారు. థ్యాంక్ యూ మేడం. మేడం రేపు బహుశా నేను అందుబాటులో లేకపోవచ్చు మేడం. నేను అయితే వస్తాను, లేదంటే మరి చెప్పలేను మేడం. సరే, అలాగే మేడం. రేపు ఒక రోజు మేడం, సండే ఒక రోజు నాకు సెలవు ఇస్తే బాగుంటది. కొంచెం బయట పనులు అవి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇది గుర్తు పెట్టుకోండి మేడం. ఇది పేజ్ నెంబర్ ఎంత అంటే 31. ఓకే. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం.